హాయ్ అండి, ఇదిగో సండే స్పెషల్ అండి. చేపలు తెచ్చాను చూడండి. ఇదిగో బతికినవి చక్కగా బాగున్నాయి. ఇప్పుడైతే ఈ కోసుకుని మేమైతే కూర వండుకుంటామండి. చూడండి ఎంత బాగున్నాయి చేపలు. చెప్పు. కదుతా ఉన్నాయి బాగా. బతికిన చేపలు కదా, ఇందులో కోసుకోవాలి. కొయ్యిపిచ్చి తెద్దామంటే లేదు, ఇలా ఆదివారం కదా, బిజీగా ఉన్నారండి. ఇలా తీసుకుంటే బాగా వచ్చేది ముందు. ఇలా తీసేసుకుని అప్పుడు ముక్క కోసుకున్న తర్వాత ఒకసారి రుద్దుకోవాలి. ఈజీగా ఉంటుంది. ఇంకోండి ఇప్పుడు కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం, ఇది పెద్ద చేప కాబట్టి దాంతో బయట తీసుకోవాలి. ఇంకో చేదు పట్టు, చేదిది పగలకుండా తీసుకోవాలి. అది బూడగా ఇవన్నీ ఉన్నాయి ఇందులో. తల మొత్తానికి అట్టయితే చేసేసాను. వీటిని కడగాలి. మొత్తానికి అట్టయితే చేసేసాను. ఏం చేస్తున్నామా? చేపలు కోసేసాను. ఆన్ చేసే వీడియో. కొన్ని మరి అయితే కోతం అయిపోయిందండి, కడిగేసాను శుభ్రంగా. అయినా కానీ ఇంకొకసారి ఉప్పేసి అక్కడికి ఏదన్నా ఉంటే వచ్చేద్ది బయటికి. ఇదిగోండి చేపలు అయితే కడిగం అయిపోయింది. చేపలు తెచ్చుకున్నాము, చేసేసుకున్నాము. ఈ తర్వాత మనం వండుకుందాం. చేపలు చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేద్దామంటే వండుకుందామండి. హాయ్ అండి, ఇదిగో చేపలు అయితే మనం చేసుకున్నాం కదా. ఇదిగోండి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, రోజు కూర అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు అయితే మేము మా పిల్లలు ఇదిగో చేపల ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకు తిందామని చెప్పి ఇదిగోండి ఫ్రైకి అయితే సిద్ధం చేస్తున్నాను.
చూడండి బియ్యం సెట్లు వేస్తున్నాను. ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఇదిగోండి దీంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తర్వాత ఇదిగో పసుపు, తర్వాత కారం వేయాలి. కారం తర్వాత అల్లం వెల్లుల్లిపాయ తర్వాత మొత్తం మసాలా పేస్ట్ అండి, అన్నీ వేసి చేసిన పేస్ట్ అనమాట. ధనియాలు చెక్క లవంగాలు అన్నీ వేసింది చేసిన పేస్ట్ అండి. అయితే అది అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే అప్పుడు తర్వాత వేపుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి చేప ముక్కలు నేనైతే 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడైతే వేపేస్తున్నాను చూడండి. చక్కగా ఇది నూనె కూడా కాగిపోతుంది. ఈ యొక్క నానబెట్టిన ముక్కలన్నీ చక్కగా నూనెలో వేసుకొని వేపుకుందాం. ఇంకా నూనె కాగలేదు, కాగుతూ ఉంది. ఇదిగోండి తలకాయ కూడా వేసేసాను ముక్కలు శుభ్రంగా వేసేసి. వేస్తున్నాను. ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇదిగో చక్కగా బాగుంటాయి. ముక్కలు తినేయచ్చు, లేదంటే రసంలో వేసుకుని చక్కగా తినేయచ్చు. కూరలో ముక్కల కంటే ఎక్కువ బాగా తినచ్చు. ముక్కలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకసారి అయితే ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ మార్చుకోవాలి. ఇదిగోండి మరి ఒక ముక్కలు అయితే ఎప్పుడు అయిపోయినాయి, తీసేస్తున్నాను. నేనైతే కొంచెం టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఒకవేళ గమ్మకన నూనె కట్టేదన్నా ఇలాగ మొత్తం అన్నీ వేపుకుందాము. వేపుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు. అయితే మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి. షైన్ తల్లి మేము తింటాము చూడండి. అమ్మా చేప ఎలా ఉందో చెప్పాలి నువ్వు. వాసు ఇది నువ్వు కూడా తిని చెప్పు ఎలా ఉందో. ఎలా చెప్పే బాగా తిని ఎలా ఉందో చెప్పు. చాలా మంచిది ఆరోగ్యానికి చేపలు. మరి చేప అయితే చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చేయాలమ్మా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.